వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడబిడ్డల రక్షణ, విద్యా వికాసమే ధ్యేయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. సమాజంలో బాలికల సంరక్షణ, వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నేడు శనివారం నిడదవోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలబాలికల విషయంలో సమాజ దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆడపిల్లలను కాపాడుకోవటమే కాకుండా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, గురువులు మరియు సమాజంపై ఉందన్నారు. ఆడపిల్లలను లైంగిక రవాణా, లైంగిక వేధింపుల నుండి కాపాడాల్సిన అవసరం ఉందని వివరించారు. వారి హక్కుల పరిరక్షణలో తల్లిదండ్రులు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ భాగస్వాములేనని అన్నారు. భ్రూణ హత్యలు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుందన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడామని, కానీ నేడు దేశాభివృద్ధికి మానవ వనరుల అవసరం దృష్ట్యా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడులు జనాభా వృద్ధికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆడపిల్లల సంరక్షణ కోసం ఐసీడీఎస్, వైద్య శాఖ, ఉపాధి కల్పన సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వివక్షను పోగొట్టి బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి, తహసీల్దార్ నాగరాజు నాయక్, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, పట్టణ యాదవ సంఘం నాయకులు గంగుల గోపి యాదవ్, కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, ఐసీడీఎస్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బాలికల్ని సంరక్షించాలనేటువంటి మాట, ముఖ్యంగా బాలికల యొక్క ఆరోగ్యం, వారి సంరక్షణ, వారి భవిష్యత్తు, అదేవిధంగా వారి హక్కులు, వారిని ఏ రకంగా అందరం కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఏదో ఐసీడీఎస్ వారి కార్యక్రమం పెట్టారు కనుక వారి బాధ్యతని మాత్రం మీరు అనుకోకండి. సమాజం మొత్తం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన దృక్పథం రాకపోతే, మనుషుల్లో ఆ మార్పు రాకపోతే బాలికల సంరక్షణ జరగదు. అంటే టీచర్లలో ఉండాలి ఆ మార్పు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ఉండాలి ఆ మార్పు, ఐసీడీఎస్ వారు చేసేటువంటి ఆ వారికి ఉండాలి, అదేవిధంగా రాజకీయ నాయకులుగా మాలోనూ ఉండాలి ఆ మార్పు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, వారిని బాగా చదివించాలనేటువంటి భావన మేము అందరూ తీసుకోగలిగితేనే ఇవాళ సమాజం బాగుంటుంది. మీరు గతం నుంచి చూస్తే ఆడపిల్లల యొక్క సంఖ్య నిష్పత్తి తగ్గుతూ వచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. మగపిల్లలకి సమానంగా ఆడపిల్లల నిష్పత్తి కూడా ఉండాలి. అలా ఉండాలి అంటే పుట్టేవాళ్ళు ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళందరూ సమానమైనటువంటి భావన తల్లిదండ్రులు రావాలి. అలాంటి అవగాహన కోసం ఈ కార్యక్రమాల్ని చేపడతా ఉన్నాం. దాంతోపాటు వల్నరబిలిటీ అనేటువంటిది ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. వారు శారీరకంగా పెద్ద దృఢత్వంగా ఉండేటువంటి అవకాశం తక్కువ కనుక వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటి నుంచి కానీ చైల్డ్ ట్రాఫికింగ్ అనేటువంటి మాట, ఆడపిల్లల్ని లైంగిక వ్యాపారం కోసం ట్రాఫికింగ్ చేసి వేరే చోట్లకి అమ్మేసే పరిస్థితులు కూడా సొసైటీలో చాలా ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా ఆడపిల్లల్ని కాపాడుకుని ఆడపిల్లల్ని మనం అద్భుతమైనటువంటి పౌరులుగా ఈ దేశానికి అందించాలంటే మాత్రం సమాజం మొత్తం కూడా ఒక విజిలెంట్ గ్రూప్గా ఉండాలి.
ఎక్కడైతే ఈ రకమైనటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుందో, లేకపోతే ఎక్కడైతే ఆడపిల్లల యొక్క హక్కులు భంగపడతా ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి తద్వారా ఆడపిల్లల్ని కాపాడుకునేటువంటి యంత్రాంగం మన దగ్గర తయారు కావాలి. దాంట్లో భాగస్వాములు స్టేక్ హోల్డర్స్ ఎవరంటే ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్స్ అవుతారు. తల్లిదండ్రులు, టీచర్లు, గ్రామంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. వీరందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆడపిల్లల్ని మేము కాపాడతామనేటువంటి ప్రతిజ్ఞతో ముందుకు వెళ్ళగలిగితేనే మనం ఆడపిల్లల్ని కాపాడగలుగుతాం. అందుకే వాళ్ళ ప్రభుత్వం చాలా కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టింది. ఈ స్కానింగ్ సెంటర్లు ఉంటాయి, అక్కడ ఎక్కడైతే లింగ నిర్ధారణ చేస్తారో ఆడపిల్ల మగపిల్లడా అనేది చెప్పేటువంటి స్కానింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. అలా చేసిన వాళ్ళకి శిక్షలు దారుణంగా ఉంటాయి. ఆడపిల్లలను తెలిస్తే వాళ్ళని భ్రూణహత్యలకి పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాటి నుంచి కాపాడడానికి ఈ స్కానింగ్ సెంటర్ మీద నిఘా కూడా పెట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వారిని కూడా శిక్షకు అర్హులవుతారు. అందువల్ల పుట్టే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా స్వేచ్ఛగా పుట్టాలి, స్వేచ్ఛగా పెరగాలి. పైగా ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో మనకి మానవ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం, చైనా రెండు కూడా ఉన్నాయి. మనం అభివృద్ధి చెందాలంటే రాబోయే రోజుల్లో మనకి మానవ వనరులు పెరగాల్సిన అవసరం ఉంది. గతంలో మనం ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్పామో ఇప్పుడు దానికి కాదంటున్నాం. ఎందువలనంటే ఎప్పుడైతే పిల్లలు పెరుగుతారో, ఎప్పుడైతే దేశంలో జనాభా పెరుగుతుందో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మాట కూడా కొత్తగా వినపడుతుంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఈ దేశంలో జనాభా సంఖ్య పెరగాలి అంటున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నారు, ఇవాళ జనాభా పెరగాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ జనాభా పెరగాలి, ఆ రకంగా ఉండాలంటే ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్లవాడైనా కూడా పుట్టాలి, పెరగాలి, వారు సురక్షితమైనటువంటి వాతావరణంలో పెరగాలి. అందుకే ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నాను, బాగా చదువుకోండి. చదువు మనకి అన్ని రకాలుగా కూడా అవకాశం కల్పిస్తుంది. ఐసిడిఎస్ వారు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఆడపిల్లల గురించి చేస్తా ఉన్నారు. వారు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మీరు గమనించండి. మీరందరూ బాగా చదువుకుని ధీటుగా నిలబడగలిగితే ఇవాళ మనం చూస్తా ఉన్నాం సమాజంలో క్రీడల్లో కానీ, కళారంగంలో కానీ, అవసరమైతే ఐఏఎస్, ఐపీఎస్ లాంటిలో కానీ ఇవాళ ఆడపిల్లలు ఏ స్థాయికి వెళ్ళగలుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక పీడీ గారు చెప్పారు, భారతదేశంలో మహిళా ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా అది పెట్టారనేటువంటి మాట. అలా దేశాన్ని నడిపేటువంటి మహిళామణులు ఎంతమందో మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా, మార్గరెట్ థాచర్ లాంటి వారు అక్కడ బ్రిటిష్ దేశంలో వారు కూడా ప్రధానమంత్రులు అయ్యారు. ఇలాగా సరైనటువంటి అవకాశాలు కల్పించగలిగితే, అంటే మనం వివక్ష చూపించకుండా మగపిల్లవాడికి చేయిస్తాం, ఆడపిల్లలకి చేయించాం అనేటువంటి మాటలు లేకుండా మగపిల్లవాడికి ఆడపిల్లకి ఇద్దరికి కూడా సమాన అవకాశాలు కల్పించగలిగితే వారు ఏ విషయంలోనూ తీసుకోరు. ఆడపిల్లలు అవసరమైతే ఒక పెట్టు మగపిల్లల కంటే కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి చరిత్ర మనకు చెప్తున్నటువంటి సత్యాన్ని మీరు మనసులోకి తీసుకోండి. దాన్ని ఆచరణలో పెట్టుకుందాం. తప్పనిసరిగా మీ అందరి యొక్క సంరక్షణ కోసం, మీ చదువుల కోసం, మీ ఆరోగ్యం కోసం ఇది కూడా ప్రధానమైనటువంటిది. అందుకే 3-4 లైన్ డిపార్ట్మెంట్లు కలిపే రీతిలో ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్, అదేవిధంగా మీకు ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఇవన్నింటినీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పథకంలో నడిపించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. చాలా కాలం క్రితం ప్రారంభమైనటువంటి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, ఇదివరకు చదువు అనేది మగపిల్లలకి పరిమితం అనుకున్న దాని నుంచి ఆడపిల్లలు చదవాలనేటువంటి ఉద్దేశంతో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, బాలిక విద్య గురించి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు. ఇలా చూసుకుంటే సమగ్రంగా మనం ప్రతి కార్యక్రమంలో ఇవాళ కూడా మనం కొన్ని పట్టణాల్లో, నగరాల్లో కొంత అవేర్నెస్ చూడొచ్చేమో కానీ ఇవాళ కూడా గ్రామాల్లోకి వెళ్తే ఆడపిల్ల పట్ల ఇంకా వివక్షత చూపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడపిల్లని ఇంటి పనికి పరిమితం చేసే పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి. అందుకే నిరంతరం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ విషయాల్లో భాగస్వాములు చేయడం ద్వారా ఎక్కడా కూడా ఏ రకమైన వివక్ష ఉండకూడదు, ఆడపిల్లని అన్ని రకాలుగా ఎదిగేదానికి అవకాశం కల్పించాలనేటువంటి మాటతోటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ, ప్రధానమంత్రి గారు అక్కడ, మొత్తం అందరూ కలిసి చేసి ప్రయత్నంలో ఒకనాటి ఖచ్చితంగా ఆడపిల్ల అన్ని రకాలుగా కూడా నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతాను, నాకు ఏ రకమైన నా మీద వివక్ష లేదు అనేటువంటి భావన ఆడపిల్ల కలిగి ఆ ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్ళిపోయే రోజులు వస్తాయనేటువంటి మాటని గట్టిగా నమ్ముతూ, ఇప్పుడు మీరందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. గతంలో అలా కాదు, ఇప్పుడు బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితులు మీరు చేస్తున్నారు కనుక మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు మంచి స్థానాల్లోకి వెళ్ళాలని,
ఏ రంగంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళండి. మనం అన్ని రకాలు చేయగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఇవాళ పెద్ద పెద్ద విమానాలు నడిపే పైలట్లు కూడా ఆడపిల్లలు వస్తున్నటువంటి సమయం. ఆ అమ్మాయిని అంతమంది ఒక ఆయన చెప్తూ ఉంటారు నాకు, వెళ్ళి పైలట్ అంటే అమ్మాయి అంటే చూస్తే అమ్మాయి అంతా చూస్తే ఒక 5 feet 2 inches ఉంటుంది. అమ్మాయి సన్నగా ఉంటుంట. అమ్మాయి ఒక 600 మంది ప్రయాణికులు నడిపేటువంటి విమానానికి పైలట్ గా పనిచేస్తూ ఉంటారు. ఇలాగ పైలట్లుగా కూడా చాలా మంది ఆడపిల్లలు తయారవుతూ ఉన్నారు. క్రీడల్లో సరే మనందరికీ కరణం మల్లేశ్వరి దగ్గర నుంచి అందరూ మనకు తెలుసు, చాలా మంది క్రీడల్లో వచ్చారు. కళారంగంలో చాలా మంది ఆడపిల్లలు కూచిపూడి నృత్యం అటువంటి నృత్యాల్లో ఉన్నారు. దేశ రాజకీయాల్లో కూడా ఆడపిల్లలు చాలా అద్భుతం. ఇవాళ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నటువంటి నిర్మలా సీతారామన్ మనకి మహిళ అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. అలాంటి కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మహిళ అనిత గారు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఒక స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మీరు ఎదగండి. మీతో పాటు జన్మ ఆడపిల్లలు కూడా ఎదిగేలా చేయండి. మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి, వివక్షత ఎక్కడ చూపించొద్దని చెప్పండి. తద్వారా మేము కూడా మీకు సహకరిస్తాం. మీరందరూ కూడా ఎదగడానికి, మంచి పౌరులుగా తయారవడానికి, మీ జీవితంలో మీరు విజయం సాధించడానికి ఎల్లవేళ కూడా మేము తోడ్పాటు అందిస్తాం అనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ ICDS వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఈ అవేర్నెస్ మాత్రం పెంచుకుంటూ వెళ్ళండి. నిత్యం మనం ఇలా అవేర్నెస్ చేస్తేనే ఒకనాటికి ఇది మంచిగా మనం అనుకున్న సత్ఫలితాలు రాగలుగుతాయనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అలానే ఎలా చూడండి ఆల్రెడీ